మిస్టర్ రామ్, నాకు ఆ గోల్డెన్ జింక కావాలి. బ్రదర్ రామ్, మీరు వెళ్ళకండి. మిసెస్ రామ్, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గీత దాటకండి. నేను మా అన్నయ్యని వెతుకుతూ వెళ్తున్నాను. దుర్యోధన, మనకిదే సరైన సమయం. లెట్స్ టేక్ దిస్ ఛాన్స్. ఎవరక్కడ? జీ, ఒంటరిగా ఉన్న ద్రౌపదిని లాక్కోరండి. లవ్ యూ శకుని అంకుల్. నీ పాచికల మహిమ అద్భుతం. ఆడదాని కన్నీరుని చూసిన ఈ నిండు సభ నాశనమవుతుంది. సీత, నువ్వు నా వరమో శాపమో తెలియదు గాని నువ్వు ఆ గీత దాటిన నాడే ఈ రావణుడి రాతయ్యావు. ఇక ఈ ఏడుపులు గీడుపులు మాని నా కౌగిలిలో బందీకా. తమ్ముడు భీమసేన, నీ ఆవేశం కంట్రోల్ చేసుకో. వాళ్ళ పతనం ఇక తథ్యం. తదాస్తు. కర్ణ, ఆ జిత్తుల మారి ఇంద్రుడు మారువేషంలో వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త. వాహ్, వెల్కమ్ మిస్టర్ రామ్. రావణ, నీకు నాకు యుద్ధం కొన్ని వేల ఏళ్ల క్రితమే నిశ్చయించింది. ఇక నా చేతుల్లో నీ చావు సీత గీత దాటిన రోజే ఫిక్స్ అయింది. శబాష్ మిస్టర్ రామ్, ఇక యుద్ధం మొదలెడదామా? దుశ్శాసన, ఈ యుద్ధంలో ఆ ధర్మరాజు ప్రణాళికను పసిగట్టే ఆయుధం నేను ఎప్పుడో అక్కడ దింపేశా. కృష్ణ, ఏం జరిగినా సరే నేను వారిని చంపలేను. బ్రదర్ రావణ, ఈ కుంభకర్ణుడు వాడిని చంపి వాడి తలని తీసుకొస్తాడు. శభాష్ శకుని మామ, నీ తెలివితేటలే మాకు బలం. తమ్ముడు భీమ, వాడి బలం వాడి తొడల్లో. అక్కడ కొట్టు దెబ్బ. దెబ్బ పడాల్సింది కడుపులో రామా, మన్న ప్రాణం అందులోనే. అక్కడే ఈ బాణం. అర్జున, ఈ మొత్తం చేసేది నేనే, చేయించేది నేనే. జస్ట్ మీరందరూ కర్మపాత్రులు మాత్రమే. రేయ్, ఎవడ్రా అక్కడ? కరెంట్ పోయి 5 నిమిషాలైంది. జనరేటర్ ఆన్ చేయండి రా. కరెంట్ పైన పజాయిస్తుంది. ఓడిపోయాను. ఇందాక జనరేటర్ ఆన్ చేసింది నేనే, లక్ష్మణుడిని. గట్లనా? గడ గన్నుంది, తీసుకోపోయి ఆ సూర్పనకకు పెట్టుకో. ఫర్ ది లేట్.
వెల్కమ్ టు మై డ్రామా కంపెనీ గాయ్స్. అన్న బంపర్ ఆఫర్, వీళ్ళందరు ఆర్గన్స్ కి సూపర్ ఆఫర్ ఇచ్చాడు డాక్టర్. నువ్వు ఎంత జల్దీ లేపేస్తే అంత మీ అందరికీ చివరి క్షణాన్ని ఇస్తున్నా. క్షణాలు నిమిషాల్ని తాకే లోపే, నిమిషాలు ఇంకొన్ని నిమిషాల్ని తాకే లోపే చివరి ముక్కలుగా ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. అండ్ యువర్ టైమ్ ఇస్ ఆన్ నౌ. సీత, నిన్ను మన మొదటిసారి దిల్సుఖ్ నగర్లో చూసిన. మీ తండ్రి జనకరాజ్తో కలిసి షేర్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టున్నా. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. కొంచెం సౌండ్ తగ్గిస్తారా? డిస్టర్బెన్స్ గా ఉంది. चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो. ఇక అప్పుడే డిసైడ్ అయ్యా, ఎంత బరువున్న విలువను ఎత్తడానికైనా, ఎంత బలమున్న రావణాన్ని చంపడానికైనా. ఏంద్రాబాయ్ విలునెత్తావు, రావణుని చంపుతావు. ఏది సంప్రాబాయ్, నేనే రావణుణ్ణి. వాడే రావణుడు. ఓ సారీ సార్, నైస్ టు మీట్ యూ. రావణ్, ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తావా ప్లీజ్? గట్లనే తీసుకో. సో మిస్టర్ రామ్, మొదటిసారి నన్ను షేర్ ఆటోలో చూశానన్నావు. నెక్స్ట్? ఇక ఆ రోజు నుంచి నిద్ర రాలే, నిన్ను చూడాలనిపించేది. ఇక ఆగలే. మా తమ్ముడు లక్ష్మణ్ని వెనకేసుకొని నీ జాడకై హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరిగినాం. ఈ రాక్షస ప్రయత్నంలో ఓ గల్లీలోకి ఎంటర్ అవుతుండగా ఆ గల్లీ చివరిన బండోడు మాపై గన్నెక్కి పెట్టాడు. ఇది గమనించి నేను మెల్లగా పక్క గల్లీలోకి యూటర్న్ తీసుకుంటుండగా ఆడికి మరింత కాలి గన్ ఫైర్ చేశాడు. గాడు మా తమ్ముడు కుంభకర్ణుడు. ఆడికి గన్ పేల్చుడు అలవాటు రాబాయ్. సాలేగాడు. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? బండ్లో పెట్రోల్ అయిపోయింది. రే రామ్, నీ లవ్ స్టోరీ తొందరగానే రాబాయ్, తర్వాత నాది స్టార్ట్ చేయాలా? బైక్లో పెట్రోలు అయిపోయి నీ జాడా దొరక్క నీరసం కూర్చున్న మాకు అదే గల్లీలో సాయిబాబా బండి తోలుకుంటూ పోతున్న మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మారుతిగాడు కనిపించాడు. ఆడికి నీ గురించి చెప్పిన అంతే, 5 నిమిషాలు ఆలోచించాడు. 6వ నిమిషంలో నేను చూశానని ఈ డ్రామా కంపెనీ సాలేగాడు నేను కిడ్నాప్ చేసిందని నీ జాడ తెలిపాడు. ఇక్కడికి వస్తే
రిస్క్ అని తెలుసు, కానీ నీకోసం తెగించేసా. ఇక నా లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తా వినండి రా బాయ్. మీరు ఎక్కిన గా షేర్ ఆటోలో నేను కూడా ఉన్నారా బాయ్. గా షేర్ ఆటో నాదే, గా దాని తోలిన డ్రైవర్ గాని నేనే రా బాయ్. వెనకాల తమ్ముడు కుంభ ఐస్ క్రీమ్ తింటూ బిజీగా ఉండగా, లోపల చెల్లి సూర్ప నేను గోకడం స్టార్ట్ చేసి అలా నిన్ను గోకుతూ నన్ను తట్టింది. అన్నా నేను రెండో భర్తను చూసుకున్నా, నువ్వు ఓ లుక్ వేసుకో. గప్పుడే గా సీతను చూసిన గంతే, నాకు కూడా గా లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అయిపోయిందిరా బాయ్. ఇక నా లవ్ స్టోరీ కూడా కంప్లీట్ అయిందిగా. సీత, ఇప్పుడు నాకు కూడా ఒక హగ్ ఇవ్వవా ప్లీజ్? అరే బండ సచ్చినోడా, ఆని భయపెట్టరా అంటే నన్ను భయపెట్టవేంద్రా? ఇందాక సైడ్లో గోకుతుంది ఏంటిది? నువ్వెవర్రా? హాయ్ బావా, దిస్ ఈజ్ అర్జున్, మీ నెక్స్ట్ జనరేషన్. థ్యాంక్ యూ. సిగరెట్? బావా అర్జున, ఇంతకీ ఈ కథలో మీరెట్లు వచ్చిరే? ఇగో కనిపిస్తురుగా గీ సాలగాళ్ళు. గీడు కర్ణుడు, గాడన్ బెస్ట్ ఫ్రెండ్ దుర్యోధన్, గాడన్ మామ శకుని. వీళ్ళందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్. మాగల్లో నుంటారు సాలేగాళ్ళు. నేను, గీ ద్రౌపది, మా సీనియర్ అన్న ధర్మరాజు, గీడు భీముడు, నా జూనియర్ పొరగాలు నకుల సహదేవులు. మేమందరం సూపర్ స్టార్ ఫ్యాన్స్. అవును బా, ఇంతకు నువ్వెవరు ఫ్యాన్? ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ పెద్ద ఆయననా? చిన్న కూడా. డియర్ రావణ్, నువ్వెవరి ఫ్యాన్? మీ బల్లలా దేవా రానా ఫ్యాన్ ని. గైన ఏం యాక్టింగ్ చేసిండ్రు రా బాయ్, మజా ఆగా. ఆపండి రా, టాపిక్ డైవర్ట్ అవుతుంది. నువ్వు చెప్పావా? అది గీల పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయిన రోజు బా. అది మా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయిన రోజు. థియేటర్లో ముందు నుంచే డిజాస్టర్ టాక్ బయటకు వచ్చింది. దాని వెనకాలే నిరాశగా బయటకు వస్తుంటే సరిగ్గా అప్పుడే గీ ద్రౌపది గా దుర్యోధన్ గాని ఫేస్ చూసి నవ్వింది. అది నాకు బాగా హట్ చేసింది రా బాయ్. ఆయనకి సినిమా వైన్ బాధ ఒకవైపు, గీది ఇన్సల్ట్ చేసిన బాధ ఇంకోవైపు. తట్టుకోలేకపోయిండు సాలేగాడు. ఎలాగైనా ద్రౌపది మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యా. అప్పుడు గీ దుర్యోధన్ గాడు పోయి గా రావణం దగ్గర అప్పు చేసి మమ్మల్ని దాన్ని ఇచ్చిండు. అరే అదే రా పక్క మన సుభాష్ సినిమా దొబ్బింది. సరిగ్గా అదే టైంలో ఈ దుర్యోధనుడు మా ద్రౌపదికి చేసిన అవమానానికి గీ ద్రౌపది పగబట్టేశాను. ఆపండ్రా. తలదిరుగుతుంది. బా ఏమైంది బా? గొడవనాక సెటిల్ చేయకుండా పోతావేంది బా? ఏం లేదు బా, ఇది మా అందరి చేత తెల్లని పేపర్పై నల్లని సంతకాలు పెట్టించి మా జీవితాలను తీసుకెళ్ళి ఆ రావణం చేతిలో పెట్టింది. ఆడిచ్చిన డబ్బులతో ఇలాపై యుద్ధాలు చేయించింది. గంతే. Your time is off now.
దెబ్బ పడాల్సింది కడుపులో రామా, మన్న ప్రాణం అందులోనే. అక్కడే ఈ బాణం. క్షమించురా, ఏదో తెలిసి తెలియక చేసిన పాపాలివి. వదిలేయడానికి అహంకారం అడ్డొచ్చి చచ్చింది. కానీ ప్రాణం పోతుందని అనిపిస్తున్న క్షణాన నిజంగా జీవితం విలువ తెలుస్తుంది. అదేంటో దీని అమ్మ బ్రతుకంటే గెలుపు అనుకున్నా కానీ తిరిగే కాలం అనుకోలే, అదే జీవితం అనుకోలే. గడిచిన కాలాన్ని నేను తిరిగి తేలేను, కానీ చేసిన పాపాలకు ఒక చిన్న సారీ మిస్టర్ రామ్. హెచ్చించాలి రా నాన్న. రోజు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటావు. నీ వల్ల నాకు 30 కిలోమీటర్ల పెట్రోల్ బొక్క. ఏదైనా కథ చెప్పు నాన్న, కుసంత ఈ ట్రాఫిక్ గడిచేలా. అయితే విను, రామాయణంలోని మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ ఒక సెట్లో నాలాంటి రావణుడి చేతిలో ఇరుక్కుపోతారు. అబ్బా చాలు నాన్న, గత 8 ఏళ్ళుగా ఇదే గోల. అది కాదురా, ముందు విను. నువ్వు ఒప్పుకోవాలి, నీకు కాస్త స్క్రూ లూజ్ అయింది. ఇప్పుడు ఏంటి, రామాయణం భారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఒకే చోట స్ట్రక్ అయిపోతాయి. చివరిన రాముడు రావణుడి చేతిలో ఎండ్ అవుతాడు. ఇప్పుడు కాదు నాన్న, 20 ఏళ్ల క్రితం నువ్వు ఫేమస్ రైటర్. నీకు జరిగిన ఒక్క యాక్సిడెంట్ నిన్ను స్క్రూ లూజ్ అయిన షేక్స్పియర్లా, నన్ను రోడ్ సైడ్ బాబాలా మార్చేసింది. ఇలా కాదు కానీ నేనే నీకు కథ చెప్తాను, వినుకో.